ఓకే. ఇక ఫైనల్‌గా పర్యావరణ విషయానికి వచ్చేస్తే, ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినటువంటి విగ్రహాలు మనకెంత ప్రమాదమో మనకు తెలుసు. ఎందుకంటే భూగర్భ జలాలు కలుషితం అవుతాయంటూ కూడా చాలా రకాలుగా అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు మీలాంటి వాళ్ళు చాలామంది మేధావులు చేసినటువంటి ప్రోగ్రామ్‌లున్నాయి. అయినా కూడా ఎక్కడో కూడా అవేర్‌నెస్ రావట్లేదు. ఇంకా అవే గణపతుల్ని తయారు చేస్తా ఉన్నారు. సో, దాని మీద ఏమని చెప్పాలనుకుంటున్నారు ఫైనల్‌గా? అంటే దీంట్లో నేను జనరలైజ్డ్ ఒపీనియన్ చెప్పను. నా కానీ పర్సనల్ మట్టి ఒపీనియన్ గణపతులు చెప్తాను. అనేవి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనేది అందరూ మనం పాటించాలనేది ఒక ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. బట్ ఎంతవరకు పాటిస్తున్నారు అనేది? అయితే మనకు శాస్త్ర ప్రకారం కూడా సైకత గణపతి ఉపాసన చేయడం అన్నది శాస్త్రీయంగా చెప్పబడ్డది. అంటే మట్టితోటి గణపతి చేసుకొని, పూజ చేసేసుకొని నిమజ్జనం చేయడం అన్నది. లేదంటే పసుపు గణపతి. ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రకారంగా మనకొచ్చే పిఓపి గణపతులు అవన్నీ కూడా ఇప్పుడుండే ట్రెండ్‌కి తగ్గట్టు. అయితే దీంట్లో నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే డెఫినిట్‌గా పిఓపి హార్మ్ చేస్తది. ఏది మన పర్యావరణానికి కానీ, మనం ఏసే వాటర్‌కి కానీ. కానీ ఒక్కటి నేనేం చెప్తానంటే, అంటే ఈ ప్రాబ్లమ్‌ని మనం అడ్రెస్ చేసే కంటే ముందు, మన వల్ల పర్యావరణానికి ప్రాబ్లమ్స్ అయ్యేవి చాలా ఉన్నాయి ఇంకా. దీనికంటే పెద్దది. ఇది మన హిందూ ధర్మం అన్నది చాలా కొంచెం ఛాన్స్ ఉందండి. యూనిటీగా ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఆ చిన్న చిన్న ప్రయత్నాలలో కూడా లోపాలు తప్పుపట్టి చేసి ఇంకా మనకు డిఫరెన్సెస్ వస్తాయి. సో, నీకు నిజంగానే నువ్వు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు నదులు ఎన్నో కలుషితం చేస్తున్నారు. ఎన్నెన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌లో వాటర్స్ అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ నువ్వు అదే ఆపు. అవి 365 డేస్ రిలీజ్ అవుతా ఉంటాయి. ఇక్కడ 10 డేసే. అంటే ఇది ప్రాబ్లమే. నేను కాదనట్లేదు. పీఓపీ యూజ్ చేయడము, పీఓపీతో గణపతి చేయడం తప్పే. ఓకే. కాదనట్లేదు. కానీ ఇది కనీసం అలా చేసినా గూడా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్‌ని ఇస్తుంది. ఆ గణపతి రూపాలు ఎంత చాలా బావుంటాయి చాలా చూడడానికి అద్భుతంగా. అందంగా. నీ అసలు మట్టి గణపతులు అంత అద్భుతంగా అంత రావు. ఉండవు. హ్మ్. ఇప్పుడు మనకి హైదరాబాద్ గణపతే చూస్తాం. ఎంత బావుంటాడు చాలా. స్వామి. అంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. దట్స్ ఓకే. ఎంజాయ్‌మెంట్ చేస్తున్నాం. మంచిగా పూజ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అండి. దీనికంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మన దీపావళి ఎప్పుడు కూడా అంతే. క్రాకర్స్ కాల్చేస్తుంటే సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని అంటారు. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అంటున్నారు. పెద్ద నాన్‌సెన్స్ అది. ఇప్పుడు ఇయర్ మొత్తం నువ్వు కార్‌లలో డీజిల్, పెట్రోల్ కాల్చుకొని కిరోసిన్ పోసుకొని నడిపించి నడిపిస్తే ఏం కాదు నీకు. మన హిందూస్ పండగలు అనంగానే వచ్చేస్తారు అందరూ. మన కొంతమంది హిందూసే మెయిన్‌గా. మన హిందూసే మన మాట్లాడతారా? హిందూస్‌లో అన్ని కూడా మతస్థులు మాట్లాడతారా? లేదండి.